ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఎందుకు ప్రశ్నించడండి? బాజాప్తా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఈయన 35,000 కొడంగల్ ఎట్లా తీసుకుపోతాడు, ఇల్లు నాకు 3,000 ఎట్లు ఇస్తాడు అని ఆయన బాధ చెప్తున్నాడు. దానికి నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేయాలి. బిల్డింగ్ కడతా, కిరాయిదారిని చూసుకుంటా, మంచి దందా చేస్తుని చూసుకుంటాము, బేకార్గానే చూసుకోం కదా. 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద 15,000 రేట్ వచ్చినప్పుడు ఏం చేసిండ్రు మీరు? బిల్డింగ్ కట్టిండ్రు, ఆ కిరాయి 60 రూపాయలు వస్తుంది కదా, ఇచ్చేరా బాబు 60 రూపాయలకు అని అప్పచెప్పారు. ఆడు దందా నడిచిన రోజులు కిరాయి వచ్చింది. ఓ 10 ఏళ్ళు అయినాక ఆ దందా పోయింది, మన కిరాయి వచ్చుడు ఆగింది. ఇక మళ్ళా కొత్త కిరాయి కట్టుకోవాలంటే కొత్త బిల్డింగ్లు మస్తు వచ్చాయి చుట్టుపక్కల. కిరాయికి పోదు, 30కి ఇచ్చేస్తాం, మరి ఏదో ఒకటి వస్తుంది, 20కి ఇచ్చేస్తాం, ఏదో ఒకటి వస్తుందిరా మేము ఖాళీ పడే ఉండకంటే ఇట్లా అని. నేనేం చేస్తా, నేను 60కి ఇయ్యా, నేను 45కే ఇస్తా. అవతలోడు అరే చుట్టుపక్కల అన్న 60 ఉన్నాయి, వీడు 45కే ఇస్తా అంటుండే, బిల్డింగ్ కూడా మంచిగున్నది, కానీ నీకు నువ్వు సంపాదించే సంపాదనలో 10% నాకు ఇయ్యి, అయితే 45 ఇయ్యి లేదా 10% ఇయ్యి, ఏది ఎక్కువ ఉంటే అది ఇయ్యి అని అగ్రిమెంట్ చేసుకుంటా. ఇవాళ అట్లా ఆ రకంగా ఆలోచన చేసుకొని ముందుకు పోవాలి. మనం ఇలా పసుపు ఎగుమతి చేస్తున్నాం, పసుపు ఎగుమతి చేయొద్దు. ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలా, పసుపు కనీసం పసుపు పౌడర్ చేసి ప్యాకెట్ చేసి ఇందూరు పసుపు అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, పసుపుకి అంకాపూర్ ఫేమస్, అంసాపూర్ ఫేమస్ ఇట్లా కాదు, ఇందూరు పసుపు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనమందరం ఎఫ్పిఓలు అయ్యి ఒక రైతు లెక్క ఆలోచన చేసుడు బంద్ చేసి ఒక వ్యాపారస్తుల లెక్క ఆలోచన చేసుడు మొదలు పెడితే 15, 25 అవుతుంది, 20, 35 అవుతుంది. ఏం ఆశ్చర్యం లేదు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన, పోయిన 2 సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు. అతి వర్షాలకు మురిగిపోయింది 80% పసుపు. నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పిన 20,000 రేటు దాటుతుంది, వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకున్నాను. నేను ఈసారి 14-15 ఉంటుందేమో అనుకున్నా, ఈసారి 20,000 దాటింది. నేను 2-3 ఏళ్లలో మీకు 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు. 30,000 రేట్ వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇలా 1,600 కోట్లు పసుపు ఎగుమతి అవుతున్నది. పసుపు బోర్డు టార్గెట్ 6,500 కోట్ల టార్గెట్ పసుపు బోర్డు ఎగుమతులు చేయడానికి. మళ్ళా టార్గెట్ పెట్టింది నరేంద్ర మోడీ, వాడో వీడో ఓడో కాదు. పనులు చేయకపోతే, యాక్టివ్ గా తిరగకపోతే, ప్రజాక్షేత్రం ఉండకపోతే టికెట్లు 105 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కోసిండు, మంత్రి పదవులు కోసిండు, పని చక్కగా లేకపోతే. కాబట్టి భారతీయ జనతా పార్టీల పని, పార్టీ పెంచుడు ఇవిటి తప్ప వేరే దాని మీద, అవినీతి మీద చిత్తం ఉన్నా, పైసల మీద చిత్తం ఉన్నా ఎప్పుడు నౌకరీ పోతుందో తెలియదు. అది నరేంద్ర మోడీ. అందుకని అలా ఎవరిని అడిగినా అంకాపూర్లో కూడా మీరందరూ మేము అసెంబ్లీకి ఎట్టేసినా మేము ఇటు మాత్రం మోడీకి ఎత్తామంటారు. ప్రతి జాగాలకు అదే అంటున్నారు. ఎందుకంటున్నారని ఇందుకే అంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే, నాది రాకేష్ బాధ ఏంటంటే, వీళ్ళు ఢిల్లీకి అంటున్నారు, ఇక్కడ గల్లీకి ఎందుకు ఎత్తలేరు? డ్రిప్ రాదు గల్లీకి వేస్తే. ఇల్లు గరీబైన ఎవరో ఇల్లు అడిగిండు, ఇక్కడ ఇల్లు రాదు. మొగుడు సంపాదించే తెచ్చి పెళ్ళాంకి ఇచ్చే, పెళ్ళాం బుద్ధిమంతురాలైతే ఏం కావాలి, ఓ రోజు ఆలుగడ్డ తినబుద్ధి అవుతుంది, ఓ రోజు చికెన్ తినబుద్ధి అవుతుంది. అడిగి వండి పెట్టే మంచి తల్లి అయితే, మంచి భార్య అయితే అడిగి పెట్టే. ఈడ పెళ్ళాము, కేసీఆర్ అనే పెళ్ళాము కాళేశ్వరం ఒకటే పెట్టే, వేరే అన్ని ఉపాసం పెట్టే. ఇల్లు లేదు, ఆరోగ్య బీమా లేదు, డ్రిప్ లేదు, ఫసల్ బీమా లేదు, విద్య లేదు, స్కూల్ నాశనం, టీచర్లు లేరు. ఏమి ఇచ్చినవరా అంటే మండలం ఇచ్చినా అంటాడు.